ఏమైందన్నా? కేసు అయిందంట నా మీద, అరెస్ట్ చేయడానికి వస్తారు. అరెస్ట్ చేస్తారంట, నాకు ఇంటి దగ్గర నుంచి ఏమో నాకు చెప్పలేదు. నేను వెళ్ళిపోతాను, లేకపోతే మీరు ఒక పని చేయండి, మీరు ఇన్నో పోనే చెప్తున్నా కదా పిచ్చిలేసిందా, నేనేమంటున్నా పర్మిషన్ లేని దగ్గర చేసినాం మనము. చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకంత. టెన్షన్ ఎందుకన్నా నీకు? ఏ బస్సులో స్టార్టింగ్ ఏడ షెడ్యూల్ చేస్తుంది. కరెక్టే అన్న, ఎంత చేసినా ఉంటారు కదా నా పుల్లలు పెట్టేటోళ్ళు. మంచి చేస్తున్నా అని కూడా ఏదో ఒక పుల్ల పెడదామని చూస్తారు. నువ్వు నాకు అవన్నీ కాదు, నేను ఉండాలా పోవాలా సైన్ చేయాలా ఏంది నాకు చెప్పు. బీపీ లేపియకరు ఏందా చెప్పు. చూపివా నాకు ఏందా చూపి. కేసు ఏంటంటే అన్నా తెలుసా? ఏం కేసు అన్నా? నువ్వు నిజంగా చెప్పానా? ఏమైందన్నా? కేసు అయిందంట నా మీద, అరెస్ట్ చేయడానికి వస్తారు. ఎట్లా హర్ష ఫోన్ చేసిండు, నా మీద కేసు అయింది, అరెస్ట్ చేస్తారంట, నాకు ఇంటి దగ్గర నుంచి ఏమో నాకు చెప్పలేదు. నేను వెళ్ళిపోతాను, లేకపోతే మీరు ఒక పని చేయండి, మీరు ఇన్నో ఏమైంది అసలు? ఏమైంది? ఏమో నేను కూడా ఇన్న ఉన్నా, నాకు తెలియదు. అరే అంతా చెప్పకుంటూ వెళ్తుండు. కొట్టు సాయిబాయ్. ఏమైంది? పోతురా పోతుంది పోనే. అరేనా చెప్పకుండా ఎట్లా పోతుంది? ఏమైంది అరే? ఏమైందన్నా చెప్పివా? వీడియో పని చేయ ఫస్ట్. వద్దానా? అరే వీడియో పెడితే మనీ చదువు వస్తుందన్నా. నువ్వు పని చేయ ఫస్ట్. పని చేస్తున్నావు కదా. మనం రాంగ్ లొకేషన్ లో వేసినాం, మన కేసు ఫైల్ చేసిరన్నా. అరెస్ట్ దేనికి? దానికే అన్న మరి మనం కేసు ఫైల్ ఎంత పెద్ద క్రూ ఉండే అన్న. 30-40 మంది క్రూ. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి చేసిరన్నా. వారెంట్ ఒక్కటే పంపించాను కాదన్నా, మనకి ఇచ్చిరు వారెంట్. వద్దన్నా ప్లీజ్. వీడియో పెట్టుకుంటా మన ఇజ్జత్ పోతుందన్నా. నువ్వు ఏందన్నా వీడియో పెట్టుకుని వాళ్ళు పెట్టుకుని? అరే బంద్ చేయ అప్రోచ్. నువ్వు ఏది వీడియో పెట్టాలి ఏది తెలియదా నీకు? బంద్ చేయి ఫస్ట్. వాళ్ళు ఎవరు వస్తున్నారు? కాదన్నా వాళ్ళు ఎవరన్నా వేరే కార్ అది కాదన్నా. ఏమైంది చెప్పు బాయ్. అదే చెప్తున్నా కదా పిచ్చిలేసిందా, నేనేమంటున్నా పర్మిషన్ లేని దగ్గర చేసినాం మనము. ప్రాబ్లం అయింది. ఇప్పుడు 40-50 మంది గ్రూ పెద్ద బస్సులు పెట్టి చేసినాం. ఏడ మాట్లాడినామన్నా? నేను అన్నకు చెప్పినా ఇక్కడ లేదు అంటే ఏం కాదు అనే మాట్లాడిండు. మొన్న రోజు ఒక రోజు చేస్తాం. ఇది ఈ షెడ్యూల్ది కాదు, ఫస్ట్ బండిలో ఎవరు లేదన్నా. బయట వాళ్ళు కాదన్నా అన్న. ఇప్పుడే పంపించారన్న వారని రాగా నీకు ఇచ్చిన. నాకు ఖరాబ్ అవుతా ఇజ్జత్. వీడియో వీడియో పంచే నువ్వు ఫస్ట్.
వారెంట్ వద్దే అన్న, నేను చూసుకుంటా అన్న, వద్దానా నేను చూసుకుంటా అన్న, వట్లే కదా అన్న, నేను జస్ట్ నీకు చెప్తాను అన్న, నేను ఒక్కరికి చెప్తా అందరికి ఎందుకు చెప్పినావు అన్న, వారెంట్ అన్న ఇది ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోకుండా నేను ఏం చేయాలి? నేను చూసుకుంటా అన్న, వదిలేసాను నేను చూసుకుంటాను, ఏం వద్దన్నా నువ్వు అన్న, నీకు అప్డేట్ చెప్తామని నేను ఇచ్చినా అన్న, నేను జస్ట్ చెప్తామని నువ్వు అందరికి చెప్పి వీడియో పెట్టుకొని వస్తాను తెలియదు కదా అన్న. అది చూపిస్తే తెలుసు మాకు. వద్దన్న వట్లే అన్న, మా నాన్న నీకు తెలుసు కదా అన్న, ఆడ ఇంకో పర్మిషన్ లేకుండా చేస్తే ఏమైతుంది ఉండాలా వెళ్ళిపోవాలా? నేను చెప్తాను అది ఒకసారి నేను అటు పోయి నేను ఫస్ట్ మాట్లాడతా, ఈ దగ్గర నుంచి ఉరుకుంటూ వచ్చిన నేను ఏం చేయలేనా నేను చెప్పినా అన్న, నేను వదిలేసాను, వదిలే అన్న, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకంత, టెన్షన్ ఎందుకన్నా నీకు? అది నార్మల్ గా అప్డేట్ చేద్దామని చెప్పినా అంతే. ఇంట్లోకి వెళ్ళి ఆయననేమో ఇంటి దగ్గర నుంచి అలా ఏం చేయాలన్నా నేను కూడా అనుకున్నాను అన్న అవుతుందని. పట్టుకోలేకపోయినా పిల్లలందరూ ఏడుస్తురు మరి అన్న, నేను అన్నకి చెప్పిన అన్నకి అప్డేట్ ఇద్దామని మీద చేసిన అన్న, ఇది నా షెడ్యూల్, ఫస్ట్ షెడ్యూల్, నా సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ షెడ్యూల్. అప్పుడు నేను తీసుకొచ్చిన అది అక్కడ దానికి అరెస్ట్ ఎందుకు? దేనికి ఏం తప్పు చేసిన? ప్రాబ్లం వచ్చిందంట అరెస్ట్ ఎందుకు చేస్తారు? నేను ఏం చేసినా అని ఏమన్నా కేసు ఫైల్ అయిందని పంపించిరా నా రెస్టారెంట్ అంటే నీకు ఇప్పటికే టెన్షన్ లేకపోయినా ఇది ఎందుకన్నా నేను చేద్దామన్నా చేపించుకుందామా, నువ్వు టెన్షన్ తీసుకోకరా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు తీసుకో అన్నం తీసుకో, అన్నం తీసుకో, స్టార్టింగ్ ఏడ షెడ్యూల్ కరెక్టే అన్న, ఎంత చేసినా ఉంటారు కదా నా పుల్లలు పెట్టేటోళ్ళు, మంచి చేస్తున్నా అని కూడా ఏదో ఒక పుల్ల పెడదామని చూస్తారు. కంప్లైంట్ ఇచ్చిరట? కంప్లైంట్ అన్నది అంటే అసలు ఆడ పర్మిషన్ లేదు, అట్లా ఎట్లా చేసిరు అని చెప్పి ఇచ్చిర్రు. ఏం చేస్తామన్నా, మంచి చేస్తున్నా స్టార్టింగ్ నేను లేనా నాకు తెలియదు. నేను అన్ని జాగాలా నేను పర్మిషన్ తీసుకున్నావు కదా, తీసుకున్నాకనే మళ్ళీ షూటింగ్ చేసినప్పుడు ఏం ఆపలేదన్న, ఓడ పుల్ల పెట్టిండనా మనకి, చేస్తున్నా మంచికి ఎంతమంది లేరన్నా పుల్లలు పెట్టడానికి, పేర్లు ఖరాబ్ చేయడానికి. నీ మీద ఏదైనా వేస్తే వాళ్ళు ఫేమస్ అవుతారు కదా, అట్లా చేసినావు ఇవన్నీ. అదేవా ఏం నోటీస్ నాకు చూపి, ఒకసారి చూపిస్తే తెలుస్తుందా? నువ్వు ఫోన్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోను పోలీసులు వస్తున్నా అంటే నేను ఊరుకుంటూ వచ్చిన. అరే మాకు బాబు అని అదే అన్నను పంపిరా, నేను మీకు చూపిస్తాను అన్నను పంపించారు. చూపిస్తే ఇంకా టెన్షన్ ఎక్కువ పడతాడు ఆయన. అన్న అటు పంపినా నేను చూపిస్తా. సో మన టైటిల్ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో ఈ సినిమాకి టైటిల్ ఏందనేది ఇంకో ఈ లెటర్ లోపల ఉంది. సో అన్నకి ఫోన్ చేసిన, ఆల్రెడీ ఫోన్ చేసి ఏం చెప్పినా అంటే, అన్న నీ మీద కేసు అయింది అన్న, కొంచెం రాంగ్ లొకేషన్ లో చేస్తాం మనము, సో దాని మీద కేసు ఫైల్ చేసిరని చెప్పిన. మర్చిపోయారా అన్న ఇట్లాంటి టెన్షన్లు పెట్టి. ఏం చేయాలన్నా అన్న, తీసావు కదరా, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఆ సైన్ ఒకటి పెట్టేసి వెళ్ళిపోనా, నువ్వు వెళ్ళిపోతే మేము ఎట్లా చేయాలన్నా డ్రామా రానా? సైన్ పెట్టేసి అన్న, సైన్ పెట్టేసి అయిపోతుంది అన్న. ఇచ్చాను ఏం సైన్ పెట్టాలా ఏంది? సైన్ పెడితే 3 రోజులలో వస్తావు. సైన్ పెట్టేసి అన్న, నువ్వు తీసుకున్నట్టు పిటిషన్ నువ్వు తీసుకున్నట్టు నువ్వు సైన్ పెట్టేసి కేసు ఫైల్ చేసిరా, అరెస్ట్ కాదన్న, కేసు ఫైల్ చేసి మళ్ళీ ఇంటికి పట్టుకోనికి వస్తురా అని చెప్పి కురికినా నేను అడిగే. కేసు ఫైల్ అయినప్పుడు ఇంటికి రాకపోతే ఏడికి పోతారన్నా?
ఏం చేస్తామన్నా మనకి ఎంత మంచి చేయాలి అరే చూసిరా ఆల్రెడీ చూసిరా అడగన్నా చెప్పు ఎప్పుడు నువ్వు ఆడ తర్వాత అయిందన్న మన మీద ఏమో ఏమైంది దేనికి మనం షూట్ చేసినాం వెళ్ళిపోయినాం దానికి నువ్వు నాకు అవన్నీ కాదు, నేను ఉండాలా పోవాలా సైన్ చేయాలా ఏంది నాకు చెప్పు. బీపీ లేపియకరు ఏందా చెప్పు. చూపివా నాకు ఏందా చూపి. నీ చేలో పెడుతున్నా నీ ఇష్టం అన్న. ఆయన చూసినాక ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే నాకైతే సంబంధం లేదు. నాకైతే తెలియదు చూడక నీకేమన్నా అయితే నాకైతే సంబంధం లేదు. ఇప్పుడే చెప్పేస్తున్నాను. చిన్న చిన్న దానికి ఎంత టెన్షన్ తీసుకుంటాడు ఆయన. టెన్షన్ కాదు, మీరు చంపేటట్టు అట్లే ఉంది వ్యాపారం. మరి అట్లా అయింది అన్న పరిస్థితి, అట్లనే అయింది. మరి ఏం చేస్తాం. పోనీ అన్న బండ్ల పెన్ ఉందా చూడను ఒక్కసారి. ఆ పెన్ తీసుకొని వచ్చి నువ్వు సైన్ చేయనా. ఇప్పుడు మొదలవుద్ది చూడు. బండి 29th కంట అన్న. మన నువ్వనే చెప్పాలా, నువ్వు చెప్తే నమ్ముతాడు. కేసు ఎందుకు పడుతుంది? డైరెక్ట్ షార్ట్ అయిపోయింది. చాలా పెద్దగా కేసు నంబర్ అది 337. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఏం తెలంగాణ తెలంగాణ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ చాలా పెద్ద పోలీస్ స్టేషన్. అశోక్ కుమార్ అంట. కేసు వేసిన ఆయన. చూపిరా నా చూపిరే దీంట్లో వస్తున్నా అది కానీ తెలంగాణ పొలిటీషియన్ ఏముంది చూడండి. ఏంద్రా మజాక్ ఆడకండి. చూపిరా అన్న ఏమన్నా అయితే నువ్వు చెప్పన్నా. నా వల్ల ఏమన్నా అయితే నాదే బాధ్యత, వీళ్ళదేం లేదు ఇక్కడ. నీకేమన్నా అయితే మేమేమైపోవాలన్నా? ఏమన్నా అరే వద్దా సో గైస్ మనకైతే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి అయితే మన టైటిల్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఫిలిం ఛాంబర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ టెన్షన్ లేకుండా వస్తే ఏం కిక్కుంటావా. టెన్షన్ చింపేయగలరు మళ్ళా. టైటిల్ రిజిస్ట్రేషన్. సో ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఈ టైటిల్ పేరు చెప్పాలని ఒక్కసారి వీడియో తీసేది వీడియో పెడతావద్దు. ఇజ్జత్ పోతుంది. ఆడికెళ్ళి ఉరుకుంటూ వచ్చిన భయపడి పోలీస్ కంప్లైంట్ అనగానే అంటారు వద్దు. చెప్పా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. సో గైస్ మన ఫిలిం పేరు వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ అన్నమాట. సో టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ అని మన సినిమా పేరు అన్నమాట. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట అందరికి. కానీ ఈ వీడియో ఇడికెళ్ళిపోద్దు. కిలోమీటర్ ఉరికినా నేను. కిలోమీటర్ ఉరికినా బోల్ట్ ఉరికినట్టు ఉరికిండు. నేను ఇవాళ పోలీసులు వచ్చారు అంటే టెన్షన్ కాదా? ఇన్ని రోజులు అప్డేట్ ఎందుకు అంటే మనకు అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ అయితే రాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఇయ్యలే. ఇంకా ఇన్ని రోజుల నుంచి పేరు చెప్పలే అనమాట. సో గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ అనేది మన సినిమా పేరు అనమాట. సో గైస్ నిజంగా అంటున్నా చాలా హ్యాపీగా మెయిన్ థ్యాంక్స్ హర్షకి చెప్పాలా. అండ్ గైస్ నిజంగా అంటున్నా ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరినైనా అడిగినా మీ అందరు చెప్తారనమాట. హర్ష లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా రాకపోతుండే, సినిమా కూడా ముందు పోకపోతే మనీ డైరెక్షన్ అనమాట. సో నేను యాక్ట్ చేస్తున్నా. అండ్ హర్ష అయితే మేనేజ్మెంట్ మొత్తం ఏదైతే ఉంది నిద్ర లేకుండా ఏది లేకుండా అసలు రాత్రి అంతా వండుకోడు. అయినా కానీ పొద్దున లేచి పోయి అన్ని పేపర్లు గీపర్లు ఇంత పుషప్ చేసినందుకు ఒక నెల లోపల సినిమా అయిపోయింది అనమాట. సో ఇంకోటి లాస్ట్ 12 days ఉంది, అది కూడా చేసేస్తే మేము ముందటికెళ్ళి చేస్తున్నాం. వీడు డిలే చేస్తుండో నేను డిలే చేస్తున్నా. వీడు ఎట్లా అంటే నేను ఓకే ఉంటానే చేద్దామంటాడు. హర్ష అట్లా చేయలే. ఈ పెద్ద పెద్ద పర్మిషన్లు తీసుకొని వచ్చినాం. అండ్ గైస్ నిజంగా అంటున్నా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
వాళ్ళు అవేర్నెస్ గురించి అంటే పర్మిషన్ ఇచ్చారు. మలక్పేట అయినా ఉండని, ఓయూపీఎస్ అయినా ఉండని, చిలకలగూడ అయినా ఉండని, మన అంబర్పేట అయినా ఉండని, చార్మినార్. సో ఈ ఇంతమంది మనకు పర్మిషన్ ఇచ్చారు అనమాట. సో నిజంగా అంటున్నా హైదరాబాద్లో తీయడం అంటే చాలా కష్టం సినిమా మాత్రం. సో గైస్ మీకు ఒక కొత్త సినిమా అనేది చూపిస్తా. నేను ఆల్మోస్ట్ అన్నోన్ పర్సన్స్కి కొంతమందికి తీసుకొని మనకి ఇష్టపడేటోళ్ళకి కొంతమందికి చూపించిన. ఫుల్ నవ్వుకుంటారు, ఏడుస్తారు, అన్నీ ఉన్నాయన్నమాట సినిమాలో. ఎందుకంటే అన్నోన్ పర్సన్ అంటే తెలియని వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టి చూపిస్తే ఎట్లుంటుంది ఏంది అనేది. అంటే ఎక్కువ మాటికి టీవీలు అవన్నీ చూడరు, అట్లాంటి మనుషులను తీసుకొని కూర్చోబెట్టి చూపించిన అనమాట. సో చాలా మంచిగా అనిపించింది అన్న. నార్మల్గా ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, చిన్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ చిన్నపిల్లలే ఉంటారు. సినిమా ఏదైనా చూస్తే నేను ఎన్టీఆర్, నేను అల్లు అర్జున్ అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దానివల్ల. సో ఈ సినిమా కూడా చూసి ప్రతి ఒక్క పిల్లోడు ఇన్ఫ్లుయెన్స్ కావాలని అన్న మెయిన్ మోటో. పిల్లలు చిన్న చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని దీని త్రూ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎంత మంచిగా ఎట్లయితే సపోర్ట్ చేస్తాం మనము. ఫ్యామిలీ సినిమా అన్నమాట. సో మెయిన్ మీ పిల్లలకి అందరికి తీసుకొని వండి. అండ్ దీనివల్ల ఏంటంటే మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ గైస్ నిజంగా అంటున్నా చాలా కష్టపడ్డాం. అండ్ సినిమా అంటే మజాక్ కాదు. చాలా మంది సినిమా అంటారు. దీంట్లో మోసాలు కూడా అన్నీ ఉంటాయి. నేను లేలే అంటే ఒక 18 నుంచి 20 లక్షల దాకా మోసపోయినాం. ఇంకా ఎక్కువనా? 18 నుంచి 20 లక్షల దాకా మోసపోయినాం. దీంట్లో ఏంటంటే మీకు చాలా మందికి చెప్తున్నా, నేను చాలా మంది సినిమా తీస్తున్నాం సినిమా తీయాలా అట్లా ఆలోచనలు ఉంటాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోర్రి, ఏది ఉన్నా మనం సినిమా సరే ముందటోళ్ళు ఎట్లా చేస్తారా అంటే చేసేద్దాం స్టార్ట్ చేసేద్దాం ఓకే గీకే అనేస్తారు, అడ్వాన్స్ తీసుకుంటారు. దాని తర్వాత నుంచి సతాయించడం స్టార్ట్ అవుతుంది మీకు. ఈడ మీరు అందరూ ఆగమైపోతారు అనమాట. సో గైజ్ నిజంగా చెప్తున్నా, ఏదున్నా మొత్తం టీం వర్క్ చేసి ప్రీ ప్లాన్ చేసి మీరు దాంట్లో దిగుతూనే మీకు మంచిగా ఉంటుంది. నాకు నరకం చూపించారు. నేను చాలా అంటే చాలా సఫర్. ఇగో హర్ష లేకపోతే ఈ సినిమా కూడా ఇక్కడ దాకా రాకపోతుండే. టు బి హానెస్ట్గా చెప్తున్నా, చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు. పర్మిషన్లకు అయితే ఆల్మోస్ట్ నేను తిరిగినా నాతో కాలే. దాని తర్వాత మనోడు తిరిగిండు. పెద్ద పెద్దోళ్ళు అందరూ డైరెక్ట్ ఏంటంటే పెద్ద క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు. అండ్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసారు అనమాట. సో అవేర్నెస్ గురించి కదా అన్నట్టు అందరు సపోర్ట్ చేసారు. అండ్ గైస్ నిజంగా అంటున్నా, ఈ సినిమాలో నేను నిజంగా అంటున్నా, ఒక యూట్యూబర్ ఒక సినిమా ఇట్లా కూడా తీయగలుగుతారా అని చెప్పి ఒక నమ్మకం అనేది మీ అందరికి వస్తుంది. అండ్ మీరు కూడా ఒక మంచి సినిమా తీయగలుగుతారు. కానీ ఏదున్నా ఆలోచించి తీయండి. పెద్ద కెమెరానే పెట్టాలా, ఇన్నే పైసలు వేయాలా అది అని కాదు. స్టోరీ బాగుంటాయి. ఈ రోజుల్లో చిన్న సినిమాలు ఎందుకు క్లిక్ అవుతున్నాయి అంటే కేవలం స్టోరీ వల్ల. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏంటంటే విఎఫ్ఎక్స్ అది అని ఇదని డైరెక్ట్ అది కార్టూన్ ఫైటింగ్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మంచి చిన్న సినిమాలకు పబ్లిక్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది, దాంట్లో ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి అందరికి చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నా అంటే క్రెడిట్ ఆడియన్స్ అన్న. సో వాళ్ళు అంటే పెద్ద హీరోలు పెద్ద సినిమాలు కాకుండా కూడా ఒక మంచి స్టోరీ ఉంటే ఎంత చిన్న సినిమాలైనా అంత హిట్ చేస్తున్నారు. సో మీకు అంటే మెయిన్ గా మీ మీద నమ్మకంతోనే అన్న ఈ స్టెప్ వేసిండు. సో మీరు మంచిగా స్టోరీ అయితే నచ్చుతుంది. ఇంకోటి అన్న లెవెల్లో మంచి అంటే ఒక కొత్త సినిమా చూపిస్తుండ అన్న. అంటే నార్మల్ గా ఒక సీన్ ఇట్లా కాకుండా దాన్ని తిప్పి ఒక హై లెవెల్ లో చూపిస్తుండ అన్న కూడా. సైకో మొత్తం సైకో అన్నట్టు అయిపోతుంది అది. ఎందుకంటే మనిషిని నార్మల్ గా చంపొచ్చు, సైకో విధానంగా చంపుతుండో మనిషిని కూడా ఇట్లా చంపొచ్చు కాదు. ఎవరైతే డిఓపి వాళ్ళు కెమెరా యూనిట్ వాళ్ళు ఉంటారు కదా వర్క్ చేసేటోళ్ళు, వాళ్ళందరూ వీడియో ఇట్లా చంపుతుంటారు. అంటే అట్లుందనమాట. సో చాలా అంటే కొత్త వెరైటీగా చూపిస్తారు. అండ్ నిజంగా అనుకున్నా చాలా, నేను ఇంత ఎక్స్ట్రీమ్గా వస్తుంది ఇంత మంచిగా వస్తుంది అని నేనైతే అనుకోలేదు. అండ్ గైస్ నిజంగా అంటున్నా, ఒక పక్క హైదరాబాదీ పోరోడు అంటే ఎట్లుంటుంది ఏంది అనేది ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. మీరు కానీ నిజంగా అంటున్నా ఫుల్ నవ్వుకుంటారు.
రిలీజ్ అయినాక నీకు కొట్లాడైతే అలా స్టోరీ లవ్ స్టోరీ చూసి మా ఇంట్లో మా భార్యకి నాకు కొట్లాటలు అయితే అన్నమాట. ఇల్లంతా ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా 100% అయితే అలా, 100% అట్లాంటి ఏపిచ్చేసి అక్కడ నా సీన్ చూపించినా అయిపోతుంది. అట్లా కొట్లాటలు అయిపోతాయి. మనకు ఆగాలన్నా డ్రమ్ ఫస్ట్ మా ఇంట్లో డ్రమ్ పెట్టలే, సూట్ కేసులు లేవు, అన్ని మీదనే కుక్కర్ కుక్కర్ ఉన్నా కానీ కుక్కర్ మా ముక్కలు లేని సినిమా రిలీజ్ అయ్యాక అన్న ఒక 2-3 months అన్నం తిన్నాడు ఇంట్లో. సో అదైతే ఆమె ఏమంటుంది, సినిమానే చూడ అంటుంది. నా పరిస్థితి అట్లా అయిపోయింది అనమాట. హీరోయిన్ కలవడానికి లొల్లి చేసింది. హీరోని కలవని పోతా అంటేనే లొల్లి చేసింది. కానీ గాయస్ నిజంగా అంటున్నా, వద్దు నేను చెప్తే చెప్పా. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనకి సినిమా అయితే కొన్ని రోజుల్లో గాయస్ మీరు ఏం లేదు, ప్రమోషన్ మీరే చేయండి. అంటే మీరు ప్రమోషన్ బ్యానర్ ఆటోలకు పెడతారా లేకపోతే ఎవరికి ఏం చేస్తారు ఏంది అనేది మీరు ప్రమోషన్ చేయండి. నేను నా దాంట్లో కొలాబ్ యాక్సెప్ట్ చేస్తా. అండ్ నేను సినిమాలు ఏడా అయితే నేను హైదరాబాద్లో మన గంగు వీళ్ళు వాళ్ళు చూస్తారు. సో నేనైతే వరంగల్ వద్దాం అనుకుంటున్నా. నేను ఎందుకంటే నేను లేచిందే, నాకు లేపిందే వరంగల్ వాళ్ళు. వరంగల్ కరీంనగర్, బాబు కరీంనగర్ పంపిస్తా. నేను వరంగల్లో చూస్తా, హైదరాబాద్లో గంగు వాళ్ళు చూస్తారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనేది పంపిస్తున్నాను అనమాట. సో గైజ్ వరంగల్ నా ప్రాణం అనమాట. ఎందుకంటే మనకి చాలా ఆ టైంలో సపోర్ట్ చేసింది వరంగల్ వాళ్ళే, వరంగల్ కరీంనగర్. సో గైజ్ నేను నా ఫస్ట్ షో నేను చూస్తా అంటే వరంగల్లోనే చూస్తా గైజ్. ఇప్పుడు దాకా నేను వరంగల్లో ఎప్పుడు మీటప్ పెట్టలేదు. ఈసారి నేనైతే అందరి గురించి వెయిట్ చేస్తున్నా. మనం ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు వరంగల్ పోవాలా, వరంగల్ హ్యూజ్ అంటే హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు మనకు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. సో నేను వరంగల్ అయితే సినిమా చూడడానికి అయితే నేను వరంగల్లోనే చూస్తా. హైదరాబాద్లో గంగు చూస్తాడు, బబ్బు ఏమో కరీంనగర్ పంపిస్తా. ఇట్లా అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ గైజ్ నిజంగా అంటున్నా, ఆంధ్ర సైడ్ కూడా, అండ్ ఆంధ్ర సైడ్ అయితే ప్రమోషన్స్కి నేనే వస్తున్నా అనమాట. సో గైజ్ నిజంగా మీ అందరికి దండం పెట్టి చెప్పాలా, మీ అందరి వల్ల ఇంతగానం చేస్తున్నాం, ఇంతగానం ఈ స్టేజ్లో అందరం ఉన్నాం, ఇంతమంది ఉన్నామంటే అది మీరు ఇచ్చిన భిక్షనే అనుకుంటా నేనైతే. ఎందుకంటే నిజంగా ఇప్పుడు దాకా ఎంతోమంది చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేయాలా ఏందనే ఒక డౌట్తోనే ఉన్నారు. లేచిరు మళ్ళా డౌన్ఫాల్ అవుతారు. కానీ మీరు కూడా ఎవరు డౌన్ఫాల్ కాకండి. దేవుడు అనేది ఒక రాత రాస్తాడు. మనం సంపాదించిన దాంట్లోంచి ఒక 30% పడితే అదే మొక్కు మనకి ఈడ దాకా తీసుకొని వస్తుంది. సో గైజ్ ఇది అయిపోయిందంటే నేను ఇప్పుడు దాకా నేను అనుకోలేదు, ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది అందరికీ. అది నేను కొన్ని కట్టించి ఇస్తున్నా, మీరు అందరు షాక్ అవుతారు దానికి. ఈ సినిమా రిలీజ్ కాగానే నేను మీ అందరికి రివీల్ చేసేస్తా, లేకపోతే సినిమా ముందరనే రిలీజ్ చేస్తా. కొన్ని కట్టించి ఇస్తున్నా, అది మీరు అందరు చూస్తే షాక్ అవుతారు. అంత పెద్దది అయితే నేనైతే స్టెప్ తీసుకుంటున్నా. నాకు పైసా వద్దు, నేను పైసా మీద ఆశపడతలేను. నాకు ₹1 వద్దు, మీ అందరికి తెలుసు. నేను ఎప్పుడు పైసా గురించి ఆశపడలేదు. నాకు ఒక సిగరెట్ డబ్బా అవి ఇవి పడేస్తే నేను బతికేస్తాను నేను. అండ్ మా ఇంట్లో కావాల్సింది అన్నీ చేసేసిన. ఇప్పుడు చేయాల్సింది జనాలకి. అదే కాన్సెప్ట్తో నేను ఉన్నా. అండ్ గైస్ నిజంగా అంటున్నా, ఈ సినిమాతోనే నాకు కొంతమంది మారితే, కొంతమంది అదైతే నేను చాలా హ్యాపీగా ఉంటా. అండ్ గైస్ నిజంగా నాకు మాటలు వస్తలేవు, ఇమోషనల్ అయిపోతా. నాకు చాలా సెన్సిటివ్ అనమాట, చిన్న దానికి నేను చాలా ఇమోషనల్ అయిపోతా. అండ్ చూడడానికి ఇట్లా డేంజర్ లాగా కనిపిస్తా కానీ అట్లా. కానీ హీరోని సీన్ మాత్రం మీరు చూడుర్రి. నేను నిజంగా అంటున్నా, ఒక బస్సోడు చెప్తే సినిమా అయిపోయిస్తున్నా అంటున్నా. నెక్స్ట్ అప్డేట్ మన ఫస్ట్ మోషన్ పిక్చర్ ఇప్పుడు వస్తుంది అంటున్నాడు డైరెక్టర్ సాబ్. చెప్పు వీడు ఆర్జీవి, ఇంకో ఆర్జీవి డేంజర్ ఇంటర్వ్యూలో కూర్చోటాలన్నా. మన ఫస్ట్ మోషన్ పిక్చర్ అయితే ఒక 1 month లో వస్తుంది, ఏప్రిల్ ఎండింగ్. అలా సినిమా అప్డేట్ అంటే ఎప్పటి వరకు అయితే రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాం మనం. సో మీరు అందరు ఒక సపోర్ట్ చేయండి. మీకు నాకు ఎట్లయితే నాకు యూట్యూబ్ పోయినప్పుడు ఎట్లయితే నాకు సపోర్ట్ చేసిరో, ఒక రోజులో ఇన్స్టాగ్రామ్ది కూడా దానికి నాకు చాలా మంది సపోర్ట్ చేసిరు. ఎట్లయితే సపోర్ట్ చేసిరో అట్లనే ఈ సినిమాకి మీరే ప్రమోషన్ చేయండి. నేను ఆ ప్రమోషన్ చేసి మీరు ఆ వీడియో మీ దగ్గర పెట్టుకోరు. ఎప్పుడైనా నాకు కలిసినప్పుడు ఆ వీడియో నాకు చూపిర్రి, మీకు ఏం చేయాల్సింది నేను చేస్తా. అండ్ అట్లా అని చెప్పి మీరు ఇంట్లోంచి ఖర్చులు గిర్చులు పెట్టి అట్లా ఇట్లా ఏం చేయకండి. ఒక కొన్ని
ఒక ఆటో పోస్టర్ అయినా అన్న నేను ఇగో మన సినిమా పోస్టర్ ఇలా పెట్టినా అని చెప్పి ఒక రీల్ తీసి నాకు కొలాబ్ పెట్టని నేను యాక్సెప్ట్ చేస్తా. పోస్టర్ రిలీజ్ చేస్తా. మెయిన్ గా ఏమనిపిస్తుంది అంటే స్టోరీ ఏం చెప్తలేము. ఒకవేళ ఎవరైనా సినిమా చూస్తే వాళ్ళు పేరెంట్సే, అంటే నార్మల్ గా కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఆ సినిమా చూడద్దు ఈ సినిమా చూడద్దు అంటారు. పేరెంట్సే సజెస్ట్ చేస్తారు పిల్లల్ని, సరే ఈ సినిమా చూడాలా మీరు అని తీసుకుపోతారు. సో ఆ లెవెల్ సినిమా అయితే ఇది ఉంది. నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏందన్న ఇప్పుడు సినిమా? ఇంకొక ఎన్ని డేస్ లో సినిమా కంప్లీట్ అయిపోతుంది? నెక్స్ట్ మనకు ఒక 1-2 months లో సినిమా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక చిన్న వర్కులు ఉన్నాయి గైస్. చాలా పైసలకి నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో వేనన్నా సగం పెట్టిను, నేను సగం పెట్టిన. ఇక హర్ష నా దగ్గర మొన్న షూటింగ్ ఆపేసిన, నా దగ్గర పైసలు లేవంటే మనోడు 2 లక్షల రూపాయలు తీసి ఇచ్చిండు. కేపన్న దాంట్లో నుంచి పైసలు తీసి ఇచ్చిండు. ఇక అందరు మన దాంట్లో ఎవరు ఉన్నారు అందరు కొన్ని పైసలు అయితే జమ చేసిరు. అంటే నేను ఒక 2-3 రోజులు నేను అనుకున్నా, అరే నేను నా దగ్గర పైసలు లేవు అంటే ఇంతమంది ముందు వస్తారా అని చెప్పి. అసలు నేను వద్దు, ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పి హర్షకు ఫోన్ చేసిన. హర్ష వద్దు, పర్మిషన్ ఆడ తీసుకున్నాం కదా, రేపు వద్దు, నేను లేవు నా దగ్గర పైసలు, ఆగా నా 10 నిమిషాల్లో చేస్తా అని చెప్పి హర్ష ఫోన్ పెట్టినో లేదో ఈడ టక ఒక 5 నిమిషాల్లో 6 లక్షల రూపాయలు రెడీ అయిపోయినాయి కొంచెంసేపట్లా. మళ్ళీ నెక్స్ట్ డే షూట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు మొత్తం అయిపోయింది. మళ్ళీ నాకు యూట్యూబ్ పైసలు వస్తున్నాయి. మళ్ళీ ఈ కొన్ని రోజులు ప్రాసెస్ ఉన్నాయి చిన్న అందరికి అడ్వాన్స్లు ఇచ్చేసి వర్క్ స్టార్ట్ చేపించడమే. ఎడిటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇట్లా అనమాట. నేను ఒకటేసారి ఏంటంటే ట్రైలర్ గ్లిమ్స్ ట్రైలర్ డైరెక్ట్ సినిమా సాంగ్స్ ఇట్లా ఒకటేసారి వదులుదాం ముందటికెళ్ళి. ఎందుకంటే చెప్పుకుంటా వస్తుంది అనుకుంటా ఉంటే ఆడ ఏమైపోతుంది అంటే డిలే అయిపోతుంది. ఒకటేసారి మొత్తం చేసేసి టక వదిలేసినాం అంటే చాలా బాగుంటుంది అని చెప్పి అట్లా అనుకొని నేను అప్డేట్లు అనేది చాలా మెల్లగా ఇస్తున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కొంతమంది కొంతమంది ఇట్లా నా చెవులకు వినిపించారు. వాళ్ళేం చేస్తారు సినిమా, వాళ్ళేం చేస్తారు వాళ్ళేం చేస్తారు సినిమా, ఎట్లా చేస్తారు సినిమా, ఏమైతుంది వాళ్ళ సినిమా అన్నారు. ఆ సినిమా అనే మీరు అనుకుంటూ ఉన్నారు. డైరెక్ట్ మీకే సినిమా చూపిస్తా, వాళ్ళకి కాదు. దీని గురించి వెయిటింగ్. అంటే కొంతమంది నా చెవులకి అయినా కానీ నేను నవ్వుకున్నా. నేను ఒక మాట కూడా చెప్పలే. ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా ఇట్లా తీయచ్చా అనేది ఒక దాంతోనైతే నేను తీస్తున్నా అనమాట. సో గైస్ మెయిన్ థ్యాంక్స్ మీ అందరికి, ఎప్పటికీ లైఫ్ లాంగ్ మీ అందరికి మర్చిపోను. అండ్ మీరు ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసిరో మీరు మీ దగ్గర వీడియోలు పెట్టుకోరి అన్న నేను మీకు సపోర్ట్ చేసిన నా సినిమా అయిపోయినాక మీరు అంటున్నా కదా, మీరు అనుకోరు. అట్లాంటి గిఫ్ట్లు అయితే మీ అందరికి ఇవ్వబోతున్నా. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఇమ్రాన్ ఒకసారి ఒకసారి మాట వదిలేసిందంటే ఆ మాట మీద ఉంటాడని మీకు కూడా తెలుసు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీ అందరికి పర్సనల్ మీటప్ పెట్టాను. అందరూ మీటప్ పెడితే కలవలేకపోతున్నాం. మా గుంపులా ఊపిరాడతాను. ఆ సల్మాన్ గాడే అంతమందికి చూసి ఎట్లా ఇర్ఫాన్ గాడు ఎట్లా అయిపోయాడు, వాళ్ళందరికి చూసి అని ఏడ్చేసిండు. అంటే వద్దు, మెల్లమెల్ల కొంతమంది రండి. నేను ఖచ్చితంగా మీ అందరికి కలుస్తా. నాకు కూడా ఉంటది. నేను ఎన్నిసార్లు చూసినా నేను మీ వల్లనే ఉన్నా అని చెప్పుకుంటా. కానీ నేను నా కష్టపడ్డా, నేను చేసినందుకే నాకు ఇంతమంది ఇష్టపడుతున్నారు. అట్లా నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నాకు మీరు అందరు సపోర్ట్ చేసిరు, నాకు కూడా కలవాలని ఉంటుంది. అండ్ గైస్ కొంచెం నేను ప్రశాంతంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటా మీరు ఎప్పుడైనా ఉంటే మీకు తెలుస్తుంది. నేను టెన్షన్ ఉన్నప్పుడు వస్తారు చాలా మంది. దయచేసి ఇల్లు కాల్ చేసిన తర్వాత నేను కొత్త ఇంటి దగ్గర పోయినాక వీడియో పెడతా. అది ఎట్లా చేస్తా అంటే ఏదైనా ఓపెన్ ఒకటే జాగాలో పెట్టుకుంటా. మా ఇల్లే ఉండాలి, సరౌండింగ్ ఏదైనా పల్లెటూరులోనే ఉంటా నేను. ఆడొచ్చి కలూరు. ఎందుకంటే నలుగురు మా ఏరియాలో ఒక 4 ఉంటారు, ఫ్యామిలీలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. మన దగ్గర కొంతమంది ఏంటంటే చూడనికి డేంజర్ గా అనిపిస్తారు. మనుషులు మంచిది కానీ చూడనికి డేంజర్ గా అనిపిస్తారు. వాళ్ళు ఏంటంటే రాగానే ఆ పిల్లలను తీసుకోతుంటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే భయం పడిపోతారు చిన్నపిల్లలు. ఏ టైంలో ఓవర్ ఎట్లుంటారు ఏంది అనేది తెలియదు కదా అన్న. కొంచెం అప్డేట్ అంటే అన్న దగ్గరికి నార్మల్ గా ఒక 2 months నుంచి హెల్ప్ అని వస్తున్నారు. అన్న పరిస్థితి కూడా ఇప్పుడు చెప్పినట్టు బాగాలేదు. ఒక 1-2 months తర్వాత నా సినిమా అయిపోయినాక రండి, నేను ఖచ్చితంగా చేస్తా. నేను ఎప్పుడు నేను చెయ్యాలని కాదు. ఇంకోటి ఏంటంటే
సోషల్ మీడియాలో ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్తారు. నాకు డైరెక్ట్ సైబర్ క్రైమ్ నుంచే నోటీస్ వచ్చింది అనమాట. సో నువ్వు ఏదైనా గూగుల్ పే ఫోన్ పే అట్లాంటివి నువ్వు పెట్టద్దు. అందుకే నేను స్టిల్ ఇప్పుడు దాకా ఎప్పుడు గూగుల్ పే ఫోన్ పే నేను పెట్టలేదు. అయినంత వరకు నా సైడ్ నుంచి హెల్ప్ చేస్తా. ఇది ఒక 2 months దాకా మీరైతే ప్లీజ్ ఎవరు ఇంటి దగ్గర రాకండి. ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక ఏదైనా ఊర్లో ఇల్లు తీసుకుంటా, ఆడికి రండి, అందరం కలుద్దాం, కాల్స్ అంటే మ్యాచ్లు ఆడదాం, అన్నీ చేద్దాం. ఎందుకంటే మనకు స్పోర్ట్స్ అంటే ఇష్టం అనమాట. సో గైస్ ఇదన్నమాట సినిమా అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ గైస్. గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ మా సినిమా పేరు. గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ అనగా చెప్పాలి. చలో గైస్ రైట్, చలో బాయ్ బాయ్ బాయ్.